బాబెల్ మాండబ్ ఎలా ఉంటుంది ఆ జియోగ్రఫికల్గా. ఇరాన్ జియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని నేను పదే పదే చెబుతూ ఉంటాను. ఆ ఇరాన్ జియోగ్రఫీలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు ఎవరికి. ఆ జియోగ్రఫీ స్ట్రక్చరే డిఫరెంట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇటు బాబెల్ మాండబ్ అనేది ఒక మణిహారం ఇరాన్కి, అలాగే ఒక రకంగా ఒక పార్ట్లో, అలాగే ఇంకొక వైపు హర్మూజ్ అనేది ఇంకొక పార్ట్లో బలమైన రెండు, అది కూడా ఇరాన్ ఆధీనంలోనే ఉండగలిగిన రెండు ప్రాంతాలు. అంటే ఇప్పుడు బాబెల్ మాండబ్ని కనుక ఇరాన్ క్లోజ్ చేసింది అంటే, అక్కడ బ్రేక్ పెట్టింది అంటే మొత్తం ప్రపంచ దేశాలు బ్లాక్ అవ్వాల్సిందే. ఇక అప్పుడు హర్మూజ్ మీద వీళ్ళు యుద్ధం చేసుకుంటూ కూర్చుంటారు. రైట్, ఇది. సో బాబెల్ మాండబ్కి సంబంధించిన ఆ జియోగ్రఫీ ఎలా ఉంటుందో చెప్తాను. అది రెడ్ సీ, ఎర్ర సముద్రానికి, అలాగే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఈ రెండిటి ప్రాంతాలకి మధ్యలో ఏదైతే మనం హర్మూజ్, ఇలా మీరు పక్క బాక్స్లో కూడా చూడొచ్చు, ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాం. అలాగే ఎలా అయితే హర్మూజ్ ఇలా యూ కర్వ్ లాగా ఉంటుందో, హర్మూజ్ రావడానికి ఆ జలసంధి ఇరాన్ దగ్గర ఎలా కరువు ప్రాంతం అయితే ఉంటుందో, సేమ్ అలాగే ఇరాన్ ప్రాంతంలోనే ఇదే విధంగా ఒక కర్వ్ లాగా ఉంటుంది బాబెల్ మాండబ్. అంటే ఒక రకంగా అక్కడ అంటే అది కట్ అయింది అంటే కనుక మొత్తం ప్రపంచ అంచు నుంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అది సాధ్యమయ్యే పని కాదు ప్రపంచ అంచు నుంచి. నేను ఆ విషయం చెప్పేటప్పుడు, బాబెల్ మాండబ్ గురించి చెప్పేటప్పుడు వాస్కోడిగామా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. వాస్కోడిగామా అదంతా తిరగకుండా ఇప్పుడు సూయిజ్ కెనాల్ త్రూ ఇండియాకి రావచ్చు అని కనుక్కున్నాడు అని, అంతేగాని ఇండియాని కనుక్కోలేదు. నేను మళ్ళీ అదొకసారి గుర్తు చేస్తున్నా, ఇండియాని ఆయన ఏం కనుక్కోలేదు, ఇండియా ఎప్పుడో ఉంది. రైట్, అయితే ఈ బాబెల్ మాండబ్ గనక క్లోజ్ అయింది అంటే ఇది ఎలా ఉంటుందంటే, సూయేజ్ కెనాల్ మొత్తం కూడా అంటే బాబెల్ మాండబ్ ద్వారానే సూయేజ్ కెనాల్లోకి రావాలి. అంటే ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఆ ప్రాంతాల నుంచి బాబెల్ మాండబ్ ద్వారా సూయేజ్ కెనాల్లోకి వస్తేనే అటు ఆఫ్రికా దేశాలకి, అలాగే ఏషియా దేశాలకి, యూరప్ నుంచి వచ్చే చమురు అనేది వస్తుందన్నమాట. అంటే ఈ బాబెల్ మాండబ్ అనేది 3 ఖండాలని కలుపుతుంది. ఈ బాబెల్ మాండబ్ ఎలా ఉంటుందో మీకు ఆ పిక్చర్లో కనబడుతుంది చూడండి.